హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఏప్రిల్ 26న నా ఫస్ట్ పేమెంట్ అయితే నేను డ్రా చేశాను. అండ్ ఈ ఛానల్‌లో నేను ఓపెన్ చేసి జస్ట్ ఒక ఫిబ్రవరి ఎండ్‌లో ఓపెన్ చేసింది. ఏప్రిల్‌కంతా నా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తే నాకు 1 మంత్‌కంతా మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోస్. నేను అప్లోడ్ చేసిన వీడియోస్‌ని నేను పైన రికార్డింగ్ పెట్టున్నాను. నేను న్యూగా ఓపెన్ చేసి అంటే రికార్డ్ చేద్దాం అనుకున్నాను గానీ, సో వద్దు, క్లారిటీ కావాలా కదా. సో అందరికీ నేను ఏ వీడియోస్ పెట్టి నేను మానిటైజేషన్కి అప్లై చేశాను అనేసి అందరికీ తెలియాలి అనేసి, సో అందుకే నేను అదే వీడియోసే రిపీట్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఈ వీడియో అప్లోడ్ చేసే దానికి కారణం ఇది జస్ట్ సింపుల్గా చాలామంది ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఎర్నింగ్స్ వస్తాయి, కానీ వాళ్ళకి తెలుసు డబ్బులు వస్తాయి అనేసి, కానీ చాలామందికి తెలీదు ఎలా ఇచ్చేయాలి అనేసి. అండ్ అలాగే ఇది నా సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ వచ్చి నా ఎడ్యుకేషనల్ ఛానల్, అది నా ఛానల్, నా పర్సనల్ ఛానల్. అండ్ రెండోది వచ్చి మా మమ్మీ కోసం, ఈ ఛానల్ వచ్చి మా మమ్మీ కోసమే ఓపెన్ చేసింది అనేసి కూడా నేను చాలా వీడియోస్లోనే చెప్పినాను. అది ఫస్ట్ వీడియోలో కూడా, ఇంట్రో వీడియోలో కూడా నేను అదే చెప్పాను. ఇది మా మమ్మీ ఛానల్, జస్ట్ నేను హెల్ప్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ అంతా నేను ఇస్తున్నాను అనేసి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఈజీ అండి. ముందు అయితే చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. యూట్యూబ్లో మానిటైజేషన్ అప్లై చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. నేనైతే ఒకే ఒక వీడియోలో, అంటే నాకు క్లారిటీ ఉన్నింది కదా. ఫస్ట్ ఛానల్లో అయితే నేను చాలా కష్టపడ్డాను. ఎప్పుడైతే 2021లో ఆ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, 2022లో మానిటైజేషన్ అయింది. నా కర్మానికి దాని తర్వాత నేను ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు, మళ్ళీ కంటిన్యూస్గా అప్లోడ్ చేశాను, కానీ అక్కడికి ఆ ఛానల్ అనేది డౌన్ అయిపోయింది. దాని కారణంగా అది రీచ్ ఎక్కువ అవ్వలేదు. నేను ఎంత క్వాలిటీ వేసినా కూడా అది రీచ్ ఎక్కువ అవ్వడం లేదు. సో దానికి ఏమైందంటే సరే మళ్ళీ మెల్లమెల్లగా అప్లోడ్ చేసి మళ్ళీ 2024లో రీసెంట్గానే, అంటే ఫిబ్రవరిలో నేను ఆ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఈ ఛానల్ ఫిబ్రవరి ఆ పేమెంట్ తీసుకున్న తర్వాతే ఈ ఛానల్ ఓపెన్ చేశాను. మా మమ్మీ అడిగితే సరే నాకు ఒకటి ఓపెన్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అంటే, ఓకే ఫైన్, మా మమ్మీ ఎర్న్ చేస్తే నాకు సంతోషమే కదా. సో అందుకనేసి సరే మా అమ్మ కోసం నేను ఒకటి ఓపెన్ చేసి ఇచ్చానమాట. సో ఎంత బాగా క్లిక్ అయిందంటే ఓన్లీ ఒక్క వీడియోతోనే, బై గాడ్స్ గ్రేస్ ఒక్క వీడియోతోనే నాకు మానిటైజేషన్ అప్లై అయిపోయింది. 4000 వాచ్ అవర్స్ కన్నా ఇంకా దాటిపోతూ ఉంది, 7000 8000 అని పోతూ ఉంది. కానీ నా కర్మ ఏమంటే సబ్స్క్రైబర్స్ లేదు, చాలా తక్కువ ఉన్నారు, 600 700 ఉన్నారు అంతే, కానీ సబ్స్క్రైబర్స్ లేదు. అప్పుడు ఏం చేశానంటే నేను షార్ట్స్కి వెళ్ళాను. షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయిపోయింది, అప్లై చేశాను. నాకు ఫస్ట్ ఆల్రెడీ ఒక ఛానల్ ఉండేదానివల్ల, సో ఈ సెకండ్ ఛానల్ మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు నాకు ఎక్కువ కష్టం అనిపించలేదు, ఈజీగా అప్లై చేసేసాను అనమాట. సో అప్లై చేసేసి ఈజీగా అది మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు పైన డిస్ప్లే చేస్తున్నాను కదా వీడియోస్, ఆ వీడియోసే నేను అప్లోడ్ చేశాను. ఎక్స్ట్రా క్వాలిటీ కానీ నేను వేరే ఏది చూపించలేదు, ఫేస్ చూపించలేదు మెయిన్గా. నార్మల్గా కొంతమంది అడిగారు నాకు, ఒక ఇద్దరు ముగ్గురు అడిగారనమాట కమెంట్ సెక్షన్లో, ఫేస్ చూపిస్తే మాత్రం మానిటైజేషన్ అవుతుంది, ఫేస్ చూపించలేదంటే మానిటైజేషన్ అవ్వదు అనేసి చెప్పారు. అది ఏమీ లేదు, నిజంగానే ఫేస్ చూపించిన మనకి మానిటైజేషన్ అప్లై అవుతుంది. కానీ ఏంటంటే అది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదంతా కూడా నా ఓన్ కంటెంట్ కదా, నా చేతులు ఉన్నాయి, అక్కడ నా ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, ప్రోడక్ట్ ఉంది, అదంతా ఉంది కదా, ఇదంతా నా ఓన్ కంటెంట్ అనమాట. సో వాయిస్ ఓవర్ ఎవరిది? నాది. సో వాయిస్ కూడా నాదే కదా, హ్యూమన్ వాయిస్ కదా, అది కూడా రోబోటిక్ వాయిస్ అయితే కొంచెం కష్టం మానిటైజేషన్ అయ్యేది, కానీ ఇది హ్యూమన్ వాయిస్ కాబట్టి ఈజీగా మానిటైజేషన్ అప్లై అయిపోతుంది. అండ్ రెండోది, అప్లై చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఇదైపోతుంది, ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ ఛానల్ ఓపెన్ చేసి జస్ట్ 2 monthsలోనే నాకు పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. దీనికి మార్చ్ 31కి పేమెంట్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఏప్రిల్ 26న నా అకౌంట్కి అయితే క్రెడిట్ అయిపోయింది అనమాట. సో టోటల్గా ఎంత వచ్చిందంటే, ఓన్లీ ఈ ఛానల్ది మాత్రం చెప్తున్నాను. సో ఈ ఛానల్ది ఎంత వచ్చిందంటే, నా ప్రీవియస్ ఛానల్ది కూడా నేను ఇక్కడ చెప్తాను, డోంట్ వరీ. సో ఈ ఛానల్ది కూడా నేను చెప్తాను. ఈ ఛానల్ది ఏంటంటే ఆల్మోస్ట్ 8236 రూపీస్ ఏమో వచ్చిందనమాట. సో ప్రీవియస్ ఛానల్, అంటే నా ఛానల్ ఉన్నింది కదా ఎడ్యుకేషనల్ ఛానల్, దాంట్లో ఎంత వచ్చిందంటే ఫిబ్రవరిలో తీసిందనమాట, అది 8900 సంథింగ్ ఏదో వచ్చింది. ఎందుకంటే నాకు $100 రీచ్ అవ్వడానికే సరిపోయిందండి. $100 రీచ్ అయిందంటే మినిమం 8+ వస్తుంది అనమాట. సో ఈ ఛానల్ కూడా జస్ట్ అది యావరేజ్, జస్ట్ $100 టచ్ అయిందనమాట. సో ఇలా కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అనేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.